పాపం వైసీపీ కష్టపడి ఒక పెద్ద హడావిడి ప్లాన్ చేసుకుంటే అది కాస్త ఒక్క రోజులోనే తుస్సుమని చల్లారిపోయింది. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సరఫరాలో 2 రోజుల పాటు చిన్నపాటి అంతరాయం ఏర్పడింది. దాన్నే తడువుగా వైసీపీ నేతలు ఆకాశం విరిగి మీద పడుతున్నట్టుగా పర్ఫార్మెన్స్ మొదలు పెట్టేశారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే బంకులు మూతపడ్డాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, వీలైతే కొన్ని ఫోటోషూట్లు చేయాలని భారీ స్కెచ్ కూడా ప్లాన్ చేసుకున్నారు. అది ప్రారంభించారు కూడా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే వీరు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేలోపే సరఫరా సాధారణ స్థితికి వచ్చేసింది. వైసీపీ నేతలు ఈ 2 రోజుల గ్యాప్ లో చాలా చేసేశారు. బంకుల వద్ద ఖాళీ బాటిల్స్ తో నిలబడటం, సైకిల్ యాత్రలు చేయడం వంటి పాతకాలపు సీన్లను మళ్ళీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కొంతమంది నేతలైతే రేపు ఏ మేకప్ వేసుకోవాలి, ఏ స్లోగన్ ఇస్తే మైలేజ్ వస్తుంది అన్న దానికి స్క్రిప్టులు కూడా రాసుకున్నారట. అయితే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని పెట్రోల్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడంతో వైసీపీ నేతలు చేసిన ఏర్పాట్లన్నీ వృధా అయిపోయాయి. తెచ్చుకున్న ఊపంతా చల్లారిపోయి అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా ముఖాలు పెట్టుకోవాల్సి వచ్చింది. పెట్రోల్ కొరత కంటే వైసీపీ నేతల ఐడియాల కొరత ఎక్కువగా కనిపించింది. సమస్యను పరిష్కరించాలనే తపన కంటే దొరికిన చిన్న అవకాశాన్ని డ్రామాగా మార్చి రాజకీయంగా వాడుకోవాలనే ఆరాటమే వైసీపీ నేతల్లో ఎక్కువగా కనిపించింది. ఒక్క రోజులో పరిస్థితి చక్కబెట్టడంతో వైసీపీ నేతలు వేద్దామనుకున్న వేషాలన్నీ వేయకముందే తెరపడిపోయింది. పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్ల కంటే వైసీపీ నేతల ధర్నాల ప్లానింగ్ క్యూ లైన్లే పెద్దవిగా కనిపించాయి. కానీ ప్రకృతి సహకరించలేదు. ప్రభుత్వం అంతకంటే వేగంగా స్పందించింది. ఫలితంగా వైసీపీ ప్లాన్ చేసిన పెట్రోల్ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలిపోయింది. అసలు ఈ నిరసనలో హైలైట్ ఏంటంటే పెనుకొండలో 3 ఏళ్ల క్రిందట మూతపడిపోయిన పెట్రోల్ బంక్ ఎదుట వైసీపీ నేతలు ధర్నాలు చేసి సోషల్ మీడియాలో పెట్టుకోవడం.